ఒకసారి ఇలా చూసినట్లయితే ఏదో పెద్ద చెరువులాగా అనుకుంటారు. అదే ఇది చెరువు కాదు, ఇది కంప్లీట్ పంట పొలాలు. ఇలాగే పత్తి వేసినాయి, మొత్తం పోయింది. అంటే వర్షాలు పడ్డ 5 రోజులకు కూడా పంట పొలాల్లో నీరు బయటికి పోలేదు. చాలా దురదృష్టకరం. మరి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఇదంతా కొండవీటి వాగు ముప్పు ప్రాంతంగా భావించాలి. మరి కొండవీటి ఎత్తిపోతల పథకం అని పెట్టారు. ఆ ఎత్తిపోతల పథకం కూడా బ్రహ్మాండంగా సాగుతుందని పెట్టారు. నేను ఇక్కడ రైతులందరినీ అడిగాను, ఎత్తిపోతల పథకం పెట్టక ముందే బెటర్గా ఉందంటున్నారు. ఏంటో నాకైతే అర్థం కాల. ఎత్తిపోతల పథకం పెట్టక ముందే ఇంతకన్నా బెటర్గా ఉంది. ఎత్తిపోతల పథకం పెట్టిన తర్వాత సహజంగా బెటర్ కావాలి కదా, బెటర్ కాలేదు. ఎందుకు కాలేదు అని అంటే, ఏదైతే ఈ కొండవీటి వాగు ఆధునీకరణ చేయకోకుండా, అంటే ఆ కాలువలు పెద్దవి చేయకోకుండా, ఆ కోర్సుని కరెక్ట్గా నిర్ణయించుకోకుండా చేయటం, రకరకాల కట్టడాలు కట్టడం, ఆ కట్టడాలు కట్టేటప్పుడు ఈ కాంట్రాక్ట్స్ ఆ రోడ్స్ను అటు ఇటు జరపడం, దీనివల్ల కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం 24 గంటలు పనిచేస్తున్నప్పటికీ కూడా పంట పొలాల్లో ఉన్నటువంటి నీరు తగ్గనటువంటి ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తెలివి తక్కువ పనులు. ఈ విధంగా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలు గతంలో ఎప్పుడు లేకపోయినా, అయితే గతంలో కూడా వాటర్ వచ్చేది, ఉండేది, నష్టం కొంత జరిగేది, కానీ 3-4 డేస్లో వెళ్ళిపోయేది. కానీ వాళ్ళ 3-4 డేస్ కాదు, ఇవాళ 5 రోజులు అయినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉందంటే మరి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ప్రభుత్వం సరైనటువంటి విధానాలు పాటించకపోవటం వల్ల రైతాంగం, ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో రైతాంగం చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మీ అందరికీ తెలుసు.